ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడినప్పుడు మనము క్షమించేవారిగా ఉంటాం. మన హృదయములో దేవుని ప్రేమ నిజముగా పరిశుద్ధాత్మ ప్రేమ చేత నింపబడినప్పుడు కేవలం భాషలతో మాట్లాడడం మాత్రమే కాదు, కానీ దేవుని శక్తితో నింపబడడం మాత్రమే కాదు, కానీ వాటికంటే శ్రేష్టమైనది దేవుని ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో దేవుని ప్రేమను చూడగలుగుతాం. ఈరోజు ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అనుకుంటున్నారో వారిలో కనిపించవలసింది బాహ్య సంబంధంగా కనిపించే భాషలు మాత్రమే కాదు, కానీ దేవుని ప్రేమ మన హృదయములలో వచ్చి పొంగి పొర్లి బయటికి రావడము ప్రజలు చూడాలి. యోసేపు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి, పరిశుద్ధాత్మ చేత యోసేపు నడిపించబడుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి కీడు చేసిన వారికి ఏం చేస్తున్నారు తెలుసండి? మేలు చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 50:19 చూసినట్లయితే, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా. యోసేపు యొక్క సహోదరులు యాకోబు చనిపోయిన తర్వాత వారి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. యోసేపుకి చేసిన కీడంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. యోసేపుని ఎలాగ చిత్రహింసలు చేశారు, యోసేపుని ఎలా గాయపరిచారు, యోసేపుని ఏ రీతిగా అవమానపరిచారు, యోసేపుని ఏ రీతిగా ఐగుప్తుకి అమ్మివేశారో అదంతా జ్ఞాపకం చేసుకుంటూ, అప్పుడు యోసేపు అన్నలారా నన్ను విడిచిపెట్టండి అని బ్రతిమలాడుతున్నప్పుడు అదంతా కూడా వారు గుర్తు చేసుకుని, మనము యోసేపుకి చాలా కీడు చేశాం, అయితే ఇప్పుడు మన తండ్రి చనిపోయాడు కాబట్టి యోసేపు మన మీద ఖచ్చితంగా పగ ఉంటుంది, ఆ పగను బట్టి మనలను దాసులుగా చేసి, మనలను చెరసాల్లో వేసి, మనలను బానిసలుగా చేసి హింసిస్తాడని తన సహోదరులు అనుకుంటున్నప్పుడు యోసేపు అంటున్న మాట ఏంటో తెలుసా? యోసేపు భయపడకుడి. చూసారా, యోసేపు దేవుని ప్రేమ చేత నిండి పొంగి పొర్లుతున్నాడు. మన హృదయములలో దేవుని ప్రేమ నిండినప్పుడు మనం ఏమంటాం తెలుసండి? మనకు కీడు చేసిన వారిని, మనకు నష్టము చేసిన వారిని, మనల్ని గురించి చెడ్డగా మాట్లాడే వారిని ఏమంటాం తెలుసా? దేవుని ప్రేమతో మీరేమీ భయపడకండి అని చెప్పేసి అంటాం. యోసేపు కూడా అన్న మాట ఏంటో తెలుసా? యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా. చూసారా, నేనేమి దేవుని స్థానములో లేను. దేవుడు తీర్పు తీర్చేవాడు, దేవుడు న్యాయవంతుడు. మీరు నాకు కీడు చేశారు కదని నేను మీకు ప్రతి కీడు చేయడానికి నేను దేవుని స్థానములో లేను అని చెప్పి యోసేపు ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఈరోజు ఎవరైనా మనకి కీడు చేస్తే, ఎవరైనా మన కోసం చెడ్డగా మాట్లాడితే, ఎవరైనా మన మీద తిరుగుబాటు చేస్తే, ఎవరైనా మన మీద గాయం చేస్తే, మనం వెంటనే కూడా ఏం చేస్తామంటే దేవుని స్థానము తీసుకుంటాం. దేవుని స్థానంలో కూర్చుని ఒక న్యాయవంతుడిగా న్యాయ తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. మనకు తీర్పు తీరుస్తాం. వారికి ఎలాగే జరగాలండి, వారు మూర్ఖులండి, వారు గర్విస్తులండి అని చెప్పి మనం ఏమంటామంటే తీర్పు తీరుస్తూ ఉంటాం. కానీ యోసేపు ఉన్నతమైన స్థానంలో ఉండి, ఒక ప్రధానిగా ఉండి, ఒక అధికారిగా ఉండి కూడా యోసేపు ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుని స్థానంలో లేను, దేవుడు తీర్పు తీర్చవాడని చెప్పి యోసేపు ఎంతగా తగ్గించుకుని తన సహోదరుని అంటున్నాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమన జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. యోసేపు జీవితంలో చేసిన కీడు, యోసేపు జీవితంలో తమ సహోదరులు చేసిన నష్టము, అవమానం అంతా కూడా అది మేలు కొరకే దేవుడు అనుమతించాడని చెప్పి సంతోషించి యోసేపు తన సహోదరులను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా నిన్ను నిందిస్తున్నప్పుడు, ఎవరైనా నిన్ను గాయపరుస్తున్నప్పుడు, ఎవరైనా నిన్ను తృణీకరిస్తున్నప్పుడు, ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయాలి. యేసుక్రీస్తు నామము నిమిత్తము మీరు హింసించబడుతున్నప్పుడు, యేసుక్రీస్తు నామము నిమిత్తము మీరు అవమానాలు పొందుతున్నప్పుడు మీరు సంతోషించాలి. అప్పుడు మీలో ఉన్న దేవుని ప్రేమ పొంగి పొర్లుకుంటూ వస్తుంది. నిజముగా మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడితే మనం ఎలా ఉంటాం తెలుసా? కీడుకు ప్రతి కీడు చేయమండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, పగ
కలహము రేపును. యోసేపులో కక్ష కానీ యోసేపులో పగ కానీ లేదండి. యోసేపులో దేవుని ప్రేమ ఉంది కాబట్టి యోసేపులో క్షమాపణ చూడగలుగుతున్నాం. తన సహోదరులను దేవునిలాగా ప్రేమించి కొంచెం కూడా పగ ఉంచుకోలేదండి. ఏం చేస్తున్నారు తెలుసు? యోసేపు క్షమిస్తూ ఉన్నాడు. పగ కలహమున రేపును. ఒకవేళ యోసేపుల పగ ఉంటే వారిని బంధించి వారిని శిక్షించి చెరసాల్లో వేస్తుండేవారు. కానీ యోసేపు అలా చేయలేదు. తన సహోదరుల మీద కొంచెము కూడా పగుంచుకోక ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని ప్రేమతో నింపబడి ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడట. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. యోసేపు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి తన అన్నలు యోసేపు పట్ల చేసిన ప్రతి దోషమును క్షమించి విడిచిపెట్టేశాడు. మనము ఒక క్రీస్తు వలె మనం ఉండాలి. అంచె దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. కడపటి వారు మొదటివారు కడపటి వారిగా మారిపోతున్నారు. మరి అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకంటే అక్రమం విస్తరిస్తూ ఉంది. ఒకవేళ నీ కుటుంబంలో అక్రమం విస్తరిస్తూ ఉందేమో, నీ జీవితంలో అక్రమం విస్తరిస్తుందేమో. అక్రమం ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ ప్రేమ చల్లారిపోతుంది. మనం ప్రేమ గలవారిగా నటించనక్కర్లేదండి. ఈరోజు భర్త భార్య దగ్గర నటిస్తున్నారు, వేషధారులుగా నటిస్తున్నారు. విశ్వాసులు కూడా ప్రేమ గలవారిగా నటిస్తూ ఉన్నారు. మనము నటించేవారిగా కాక, వేషధారులుగా కాక మనం ఎలా ఉండాలంటే దేవుని ప్రేమతో నిజముగా నింపబడిన వారిగా, షరతులు లేని ప్రేమతో, అగాపే ప్రేమతో నింపబడిన వారిగా నువ్వు ప్రేమించాలి. యోసేపులో దేవుని ప్రేమ చూస్తున్నామండి. షరతులు లేని ప్రేమ చూస్తున్నాం. కొంచెము కూడా ఆయనకి కక్ష లేదు, కొంచెము కూడా పగలేదు. కాబట్టి యోసేపు వారిని ప్రేమిస్తున్నాడు, వారిని క్షమించాడు, వారిని ఆదరించాడు, వారిని కౌగిలించుకున్నాడు, హత్తుకున్నాడు. మనము ఒక భార్యగా నువ్వు వేషధారగా నటించొద్దు. నిజమైన ప్రేమతో నీ భర్తను ప్రేమించాలి. భర్త కూడా భార్య దగ్గర వేషధారణ ప్రేమతో కాదండి, దేవుని ప్రేమతో నింపబడి నీవు నడిపించబడితే ఆ ప్రేమ నీ భర్త క్షేమాభివృద్ధిని కోరుకుంటుంది. ఆ ప్రేమ నీ భార్య క్షేమాభివృద్ధిని కోరుకుంటుంది. ఈరోజు వేషధారణతో కూడుకున్న ప్రేమ అయిపోయింది కాబట్టి క్షేమాభివృద్ధి కనిపించట్లేదు. నువ్వు ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే వ్యక్తిగా ఉండాలంటే, ఇతరులకు మేలుకరంగా ఉండాలంటే, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ పై నుండి వచ్చే దేవుని ప్రేమ చేత నింపబడాలి. ఆ దేవుని ప్రేమ ఎలా కుమ్మరించబడుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయములలో ఆ ప్రేమను కుమ్మరిస్తాడు. ఆ ప్రేమ గలవారమై మన హృదయములో మన గిన్నె నిండి పొంగి 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 పొర్లుతూ దేవుని ప్రేమలో వర్ధలను తెలియజేస్తూ యేసు నామములో కొద్ది